పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీ. 6 సజీవ దహనం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి. ఇవాళ నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో కేసీఆర్ సమావేశం. తెలంగాణలో 65% పోలింగ్ నమోదు. భువనగిరిలో అత్యధికంగా 76%, హైదరాబాద్లో అత్యల్పంగా 48%. బీజేపీ వేవ్ లేదు, బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు. కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుస్తుందని రేవంత్ ధీమా. గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం. ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారన్న కేటీఆర్. తెలంగాణలో బీజేపీకి 12 సీట్లకు పైగా వస్తాయి. కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందన్న ఈటెల. దేవుళ్లను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో అగ్ని ప్రమాదం. ఫుట్వేర్ షాప్ లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఏపీలో ఎన్నికలు ముగిసినా ఆగని ఘర్షణలు. పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉద్రిక్తతలు. పోలింగ్ తర్వాత వైసీపీ దాడులు చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడాలన్న చంద్రబాబు. ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది. జగన్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారన్న బొత్స. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటన. వ్యక్తిగతంగా మోదీని ఆరాధిస్తానన్న జనసేనాని. ఎన్డీఏ తరపున ఏపీని క్లీన్ స్వీప్ చేస్తామని పవన్ ధీమా. కోనసీమ జిల్లా ఊడిముడి వద్ద ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్ ఢీకొని 5 మృతి. మోదీపై నిషేధం విధించాలంటూ పిటిషన్ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. బీజేపీ పాలనలో దేశం పురోభివృద్ధి. మేక్ ఇన్ ఇండియాగా మారిందన్న జేపీ నడ్డా. ఆపరేషన్ నాగ్ సిద్ధమవుతోందన్న షిండే. ఆపరేషన్ లోటస్ సాధ్యం కాదన్న సిద్ధరామయ్య. రాహుల్ తన వైఫల్యాలను అంగీకరించారు. కాంగ్రెస్ అవినీతిని ప్రోత్సహిస్తోందన్న పుష్కర్ సింగ్ ధామి. మండి లోక్సభ స్థానానికి కంగనా నామినేషన్. మండి వాసుల ప్రేమే సొంత రాష్ట్రానికి తీసుకొచ్చిందంటూ కామెంట్. పతంజలి తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్. రామ్దేవ్, బాలకృష్ణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం. భారత్ లో ఏడాది పూర్తి చేసుకున్న అమెరికా రాయబారి ఎరిక్. ప్రత్యేక వీడియో విడుదల చేసిన ఎరిక్. బైడెన్ ను చంపాలనుకున్న వైట్ హౌస్ పై దాడిలో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్. కీలక మ్యాచ్ లో లక్నో పరాజయం. 19 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు.